టు మీ భక్తి టీవీ, ఫార్మలీ నోన్ యాజ్ లకీ స్పిరిచువల్స్, మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. ఈరోజు మనం జ్యోతిష్య చక్రంలోనే అత్యంత సున్నితమైన ప్రేమగల రాశి, అదేనండి చంద్రుడి పాలనలో ఉండే మన కర్కాటక రాశి గురించి లోతైన విశ్లేషణ చేసుకోబోతున్నాం. అయితే ఇది కేవలం రాశి గురించి మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వాన్ని, మీ భవిష్యత్తును నిజంగా శాసించే మీ నక్షత్రం వెనుక దాగి ఉన్న రహస్యాలను కూడా తెలుసుకుందాం. మీది కర్కాటక రాశి అనగానే అందరూ ఏమనుకుంటారు? ఓ, వీళ్ళు చాలా ఎమోషనల్, ఫ్యామిలీ పర్సన్స్ అనుకుంటారు. అది నిజమే, కాని అదొక్కటే కాదు కదా. ఒకే రాశిలో పుట్టిన వాళ్లందరూ ఒకేలా ఎందుకుండరు? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు సమాధానం మీ నక్షత్రంలో దాగి ఉంది. మీ జన్మ నక్షత్రమే మీ ప్రత్యేకమైన స్వభావాన్ని, బలాబలాలను, జీవిత మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈరోజు మనం కర్కాటక రాశి కింద వచ్చే పునర్వసు, పుష్యమి మరియు ఆశ్లేష, ఈ 3 నక్షత్రాల గురించి వివరంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని టచ్ చేస్తూ తెలుసుకుందాం. మన ఈ అద్భుతమైన జ్యోతిష్య ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్త అయితే, ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకునే మా ఈ ప్రయత్నానికి మద్దతుగా దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఒకవేళ మీరు ఇప్పటికే మన కుటుంబంలో సభ్యులైతే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ రాశి, నక్షత్రమేమిటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. మీ గురించి తెలుసుకోవడం మాకు చాలా ఆనందాన్నిస్తుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగబోతోందంటే, ముందుగా అసలు కర్కాటక రాశి అంటే ఏంటి, వాళ్ల బేసిక్ నేచర్ ఏంటో ఒక ఐడియా తెచ్చుకుందాం. ఆ తర్వాత ఒక్కో నక్షత్రంలోకి లోతుగా వెళదాం. పునర్వసు వాళ్ల ఆశావాదం గురించి, పుష్యమి వాళ్ల కేరింగ్ గురించి, ఆశ్లేష వాళ్ల తెలివితేటల గురించి, ఇలా ప్రతిదీ విశ్లేషిద్దాం. ఇక చివర్లో కర్కాటక రాశి వాళ్లందరికీ ఉపయోగపడే కొన్ని సింపుల్ రెమెడీస్, సలహాలు కూడా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. కర్కాటక రాశి అనే మహాసముద్రాన్ని అర్థం చేసుకోకుండా అందులో ప్రవహించే నక్షత్రాలైన నదుల గురించి తెలుసుకోలేం. అందుకే ఫస్ట్ మనం ఈ రాశి యొక్క ప్రాథమిక స్వభావాన్ని, వాళ్ల గుణగణాలను క్లియర్గా అర్థం చేసుకుందాం. కర్కాటక రాశి అనగానే మనకు గుర్తొచ్చేది చంద్రుడు. మనసుకి కారకుడు, ఎమోషన్స్కి కింగ్, మన ఫీలింగ్స్ని, అమ్మ ప్రేమను శాసించేది చంద్రుడే. అందుకే ఈ రాశివాళ్లు అంత సెన్సిటివ్గా, ప్రేమగా ఉంటారు. వీరి గుర్తు పీత. పీతకు పైన పెంకు ఎంత గట్టిగా ఉంటుందో లోపల అంత మృదువుగా ఉంటుంది కదా. సేమ్ కర్కాటక రాశివాళ్లు కూడా అంతే. బయటకు గంభీరంగా, స్ట్రాంగ్గా కనిపించినా వాళ్ల మనసు వెన్నలాంటిది. ఇక వీరిది జలతత్వం. నీళ్లు ఎలాగైతే కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు ఉధృతంగా ఉంటాయో, వీళ్ల ఎమోషన్స్ కూడా అచ్చమలాగే ఉంటాయి. ఈ రాశిలో పునర్వసు నక్షత్రం చివరి పాదం, పుష్యమి మరియు ఆశ్లేష నక్షత్రాల 4 పాదాలు వస్తాయి. సాధారణంగా కర్కాటక రాశి వాళ్ల క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, చాలా ఎమోషనల్. ఎదుటివాళ్ల బాధను చూసి తట్టుకోలేరు. వాళ్లలో ఒక తల్లికుండే కేరింగ్, సానుభూతి, రక్షణ గుణాలు సహజంగానే ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటే ప్రాణం పెడతారు. వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. చాలా నిజాయితీగా, నమ్మకంగా ఉంటారు. కానీ ఒక చిన్న ప్రాబ్లం. అమావాస్యకి, పౌర్ణమికి చంద్రుడి కళలు మారినట్టు వీళ్ల మూడ్స్ కూడా క్షణక్షణానికి మారిపోతుంటాయి. ఇప్పుడే నవ్వుతారు, 5 నిమిషాలకే డల్ అయిపోతారు. అయినా సరే వీళ్లలో ఒక అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. వాళ్ల మాటలతో, చేష్టలతో అందర్నీ ఇట్టే నవ్వించగలరు. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, కర్కాటక రాశి వాళ్ల బలాలే కొన్నిసార్లు వాళ్ల బలహీనతలుగా మారిపోతాయి. ఎలాగంటారా? వాళ్లకున్న ప్రేమ, కేరింగ్ అనేది వాళ్ల గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. కాని అదే ప్రేమ అతిగా మారితే ఇతరుల లైఫ్లో ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. వాళ్ల సున్నితత్వం ఇతరులను బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కాని అదే సున్నితత్వం వల్ల చిన్న మాటకు కూడా తీవ్రంగా హర్ట్ అయిపోతారు. వాళ్ల మనసు చాలా చంచలమైనది. ఒకేసారి 100 ఆలోచనలొస్తాయి. దీనివల్ల ఒక నిర్ణయం మీద స్థిరంగా ఉండలేరు. వీళ్లు శాంతిని కోరుకుంటారు. గొడవలంటే అస్సలు పడదు. ఇది మంచిదే అయినా అవసరమైనప్పుడు కూడా తమ కోసం తాము మాట్లాడలేకపోతారు. ఓకే, కర్కాటక రాశి గురించి ఒక మంచి ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం అందులోని మొదటి నక్షత్రంలోకి అడుగు పెడదాం. అదే పునర్వసు. వీళ్లని ఆశావాద సంరక్షకులు అని ఎందుకంటారో, వాళ్ళ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పునర్వసు, ఈ పేర్లోనే ఉంది పునః అని, అంటే మళ్ళీ అని. దీని గుర్తు బాణములు నింపిన అమ్ములపది. దీని వెనక ఉన్న అర్థం చాలా అద్భుతమైనది. ఒకసారి విడిచిన బాణం తిరిగి అమ్ములపొదికి చేరినట్లు వీళ్లు కోల్పోయినది ఏదైనా సరే అది మళ్లీ తిరిగి వస్తుంది. అందుకే ఈ నక్షత్ర జాతకులు జీవితంలో ఎన్నిసార్లు కిందపడ్డా ఒక ఫీనిక్స్ పక్షిలా బూడిద నుండి మళ్లీ పైకి లేస్తారు.
ధైర్యం, డబ్బు, శక్తి ఏది కోల్పోయినా మళ్లీ సంపాదించుకోగలరు. అందుకే ఎలాంటి కష్టమొచ్చినా పర్లేదు, అంతా మంచే జరుగుతుంది అనే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. మరి పునర్వసు జాతకుల బలాలేంటంటే కరుణ, దయ, ఎవరికైనా సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. వీళ్ళ ఆశావాదం అంటువ్యాధిలాంటిది, వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లక్కూడా స్ఫూర్తినిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ. ఇక బలహీనతలు, వాళ్ల మంచి మనసు వల్ల ఎవర్నీ పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. దీనివల్ల తరచుగా మోసపోయే అవకాశముంది. ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనలోనే కొన్ని మంచి అవకాశాలు చేజారిపోతుంటాయి. పునర్వసు వాళ్ల జీవితం సాధారణంగా ప్రశాంతంగా, ఇతరులకు సహాయం చేస్తూ సాగిపోతుంది. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వీళ్లకి ఆధ్యాత్మికం, ఫిలాసఫీ, చరిత్ర లాంటి సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు బట్టి పట్టే రకం కాదు. నెమ్మదిగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని చదువుతారు. ప్రోగ్రెస్ స్లోగా ఉన్నా చాలా స్టడీగా ఉంటుంది. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన ఆడవాళ్ల గురించి చెప్పాలంటే వీళ్లు అద్భుతమైన గృహిణులుగా, గొప్ప తల్లులుగా రాణిస్తారు. కుటుంబాన్ని చూసుకోవడంలో, పిల్లల్ని పెంచడంలో వీళ్లకి వీళ్లే సాటి. వాళ్ల ఇల్లు ఎప్పుడూ ఒక గుడిలా ప్రశాంతంగా ఉంటుంది. పునర్వసు తర్వాత మనం నక్షత్రాల్లోనే అత్యంత శుభప్రదమైనదిగా, సాక్షాత్తు దేవతలు కూడా ఇష్టమైన నక్షత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పుష్యమి. వీళ్లని క్రమశిక్షణతో కూడిన పోషకులు అని పిలుస్తారు. ఎందుకో తెలుసుకుందాం రండి. పుష్యమి నక్షత్రానికి గుర్తు ఆవు పొదుగు. ఆలోచించండి, గోమాత మనకు పాలను ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాగైతే ఇస్తుందో, అలాగే ఈ నక్షత్ర జాతకులు కూడా తమ చుట్టూ ఉన్న వాళ్లకి ప్రేమను, పోషణను, రక్షణను పంచుతారు. బృహస్పతి నక్షత్రానికి అధిదేవత కాబట్టి వీళ్లలో జ్ఞానం, దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటాయి. నిజం చెప్పాలంటే 27 నక్షత్రాల్లోకెల్లా వీళ్లే బెస్ట్ కేర్ టేకర్స్ అని చెప్పొచ్చు. పుష్యమి వాళ్ల అతిపెద్ద బలం వాళ్ల కేరింగ్ నేచర్. చాలా డిసిప్లిన్గా, రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఏ పని అప్పగించినా దాన్ని 100% పర్ఫెక్ట్గా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా వీళ్లకి ఎక్కువ. కానీ వీళ్ల రక్షణ భావం కొన్నిసార్లు ఓవర్ ప్రొటెక్టివ్గా మారుతుంది. ఇది వాళ్ల పిల్లలకి, పార్ట్నర్కి కాస్త ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు అనిపించొచ్చు. ఇంకో వీక్నెస్ ఏంటంటే వీళ్లు తమ ఫీలింగ్స్ని అస్సలు బయటపెట్టరు. లోపల ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటారు. పాత విషయాలను అంత ఈజీగా మర్చిపోలేరు. కెరీర్ విషయానికొస్తే పుష్యమి వాళ్లు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగాలు చేసేవారైతే నర్సింగ్, టీచింగ్, హెచ్ఆర్, కౌన్సిలింగ్ లాంటి కేరింగ్ ప్రొఫెషన్స్లో అద్భుతంగా రాణిస్తారు. ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే ఫుడ్ ఇండస్ట్రీ, హోటల్స్, పాల వ్యాపారం, టూరిజం ఇలా పోషణకు సంబంధించినవి వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలు తమ కుటుంబానికి ఒక మూలస్తంభం లాంటివాళ్లు. ఎంత కష్టమొచ్చినా సరే కుటుంబాన్ని కాపాడుకుంటూ అందరికీ ధైర్యాన్నిస్తారు. ఇది పుష్యమి నక్షత్ర జాతకులు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం. మీ ప్రేమ, మీ రక్షణ ఎదుటివారికి ఒక బంధనంలా, ఒక పంజరంలా అనిపించకూడదు. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలి. వాళ్ల సొంత నిర్ణయాలు వాళ్ళని తీసుకొనివ్వాలి. గుర్తుంచుకోండి, ప్రేమంటే పంజరం కాదు, అది స్వేచ్ఛనిచ్చే ఆకాశం. ఓకే, మనం చివరి నక్షత్రం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. ఇప్పటివరకు పునర్వసు, పుష్యమి గురించి మాట్లాడుకున్నాం. మీ నక్షత్రం వచ్చిందా? ఈ లక్షణాలు మీకు కనెక్ట్ అయ్యాయా? లేదా కర్కాటకంలోనే మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఇంటెన్స్ నక్షత్రమైన ఆశ్లేష కోసం వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని, మీ రాశి నక్షత్ర వివరాలను కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇదే కరెక్ట్ టైం. దయచేసి ఇప్పుడే చేసుకోండి. ఇక మనం కర్కాటక రాశిలోనే చివరి అత్యంత శక్తివంతమైన, చాలా మిస్టీరియస్గా ఉండే నక్షత్రం ఆశ్లేష గురించి తెలుసుకుందాం. వీళ్ళని అంతర్దృష్టిగల వ్యూహకర్తలు అని పిలుస్తారు. వీళ్ళ వ్యక్తిత్వం చాలా డీప్ అండ్ కాంప్లెక్స్గా ఉంటుంది. రెడీనా? ఆశ్లేష నక్షత్రానికి గుర్తు చుట్టుకొనియున్న సర్పం. సర్పం అనగానే మనకు గుర్తొచ్చేది రహస్యం, శక్తి, అతీంద్రియ శక్తులు మరియు ట్రాన్స్ఫర్మేషన్. పాము తన కుబుసాన్ని విడిచి కొత్త రూపాన్ని పొందినట్లు ఈ జాతకులు కూడా జీవితంలో ఎన్నోసార్లు తమని తాము మార్చుకోగల శక్తిని కలిగి ఉంటారు. వీళ్ల ఇంట్యూషన్ పవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎదుటివాళ్ల మనసులో ఏముందో, వాళ్ల అసలు ఉద్దేశం ఏంటో ఇట్టే పసిగట్టేస్తారు. వాళ్ల కళ్లల్లో ఏదో తెలియని ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. ఇట్టే ఆకర్షిస్తారు. ఆశ్లేష వాళ్ల బలాలు, బలహీనతలు రెండూ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి.
వాళ్ళ ఇంట్యూషన్, స్ట్రాటజిక్ థింకింగ్ వాళ్ళని ఏ రంగంలోనైనా విన్నర్స్గా నిలబెడతాయి. ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగలరు. కానీ అదే తెలివిని నెగటివ్గా వాడితే ఇతరులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అంటే మ్యానిపులేట్ చేసే ప్రమాదముంది. జెలసీ, అనుమానం చాలా ఎక్కువ. చిన్న విషయాన్ని కూడా ఎదుటివాళ్లను అనుమానిస్తారు. వాళ్ళ ఎమోషన్స్ కూడా చాలా ఇంటెన్స్. ప్రేమిస్తే ప్రాణమిస్తారు, ద్వేషిస్తే మాత్రం చాలా ప్రమాదకరం. కెరీర్లో ఆశ్లేష వాళ్ళు అదరగొడతారు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్, సేల్స్, మార్కెటింగ్, పాలిటిక్స్, లాయర్గా, ఈవెన్ జ్యోతిష్యం, సైకాలజీ లాంటి రంగాల్లో వీళ్లను కొట్టేవాళ్లుండరు. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చాలా షార్ప్గా ఉంటారు. కానీ వాళ్ల ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటేనే చదువు మీద పూర్తి ఫోకస్ పెట్టగలరు. ఈ నక్షత్ర స్త్రీలలో ఒక వర్ణించలేని ఆకర్షణ ఉంటుంది. కానీ వాళ్లు తమ రిలేషన్షిప్స్లో హ్యాపీగా ఉండాలంటే అనుమానాన్ని, తీవ్రమైన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరిగా నేర్చుకోవాలి. సరే, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాల స్పెషాలిటీస్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీ నక్షత్రం ఏదైనా సరే, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్లందరికీ వర్తించే కొన్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారాలు, సలహాల గురించి మాట్లాడుకుందాం. ఇవి మీ జీవితంలోని సవాళ్లను అధిగమించడానికి, హ్యాపీగా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తాయి. కర్కాటక రాశి వాళ్ళు ఫేస్ చేసే అతి పెద్ద ఛాలెంజ్ వాళ్ల ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం. వాళ్ల మనసు అలల సముద్రం లాంటిది. ఒక చిన్న గాలికి కూడా కల్లోలంగా మారిపోతుంది. కాబట్టి ఈ భావోద్వేగాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, వాటిని పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాశివారికి ఆందోళన, ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ కాస్త ఎక్కువ. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండటం, నిద్ర పట్టకపోవడం, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశముంది. వీటన్నిటికీ సింపుల్ సొల్యూషన్ రోజు ఒక అరగంట వాకింగ్ లేదా యోగా, ప్రాణాయామం చేయడం. ఇది మీ మైండ్ని, బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన సలహా, డబ్బు విషయంలో ఎమోషనల్గా డిసిషన్స్ అస్సలు తీసుకోవద్దు. బాధలో ఉన్నప్పుడు షాపింగ్ చేయడం, సంతోషంలో ఉన్నప్పుడు అప్పులివ్వడం ఇలాంటివి మీకు ఆర్థికంగా నష్టం కలిగిస్తాయి. మీ లైఫ్లో శాంతి, శ్రేయస్సు కోసం ఒక సింపుల్ డైలీ రొటీన్ చెప్తానో ఫాలో అవ్వండి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడిని తలమీద పెట్టుకున్నవాడు శివుడు. అందుకే మనశ్శాంతి కోసం ప్రతి సోమవారం శివుణ్ణి పూజించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి, ఆత్మవిశ్వాసం పెరగటానికి ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ఘ్యమివ్వండి. చంద్రుడి అనుగ్రహం కోసం పాలు, అన్నం, చక్కెర లాంటి తెల్లని ఆహార పదార్థాలను పేదలకు దానం చేయండి. ఇక వెండి వస్తువులు వాడటం, ముఖ్యంగా సోమ, శుక్రవారాల్లో తెల్లబట్టలు వేసుకోవడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఇక కర్కాటక రాశివారికి అదృష్టాన్నిచ్చే కొన్ని విషయాలు చూద్దాం. మీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోటానికి, మనశ్శాంతి కోసం ముత్యం ధరించడం చాలా మంచిది. ఫైనాన్షియల్ గ్రోత్ కోసం, సంపదను ఆకర్షించటానికి కనక పుష్యరాగం సహాయపడుతుంది. తెలుపు, లేత ఎరుపు రంగులు మీకు చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. సోమవారం మీకు లక్కీ డే. ఈరోజు ఏ కొత్త పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. మీ లక్కీ నంబర్ 2. ఇది చంద్రుడి సంఖ్య. మీ ఇంట్యూషన్ పవర్ని పెంచుతుంది. అయితే ఒక్క విషయం, ఏ రత్నం పెట్టుకునే ముందైనా సరే ఒక మంచి అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుణ్ణి సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు. చూశారుగా, మీరందరూ కర్కాటక రాశివాళ్లే అయినా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ నక్షత్రాలు మీ వ్యక్తిత్వాన్ని, మీ జీవితాన్ని ఎంత భిన్నంగా మారుస్తున్నాయో. మీ నక్షత్రం గురించి తెలుసుకోవడమంటే మిమ్మల్ని మీరు ఒక అద్దంలో చూసుకోవడమే. ఇది మీలోని అసలు పొటెన్షియల్ని అన్లాక్ చేయడానికి, మీ బలహీనతలను బలాలుగా మార్చుకోవడానికి ఒక మాస్టర్ కీ లాంటిది. మేమందించిన ఈ లోతైన విశ్లేషణ మీకు ఉపయోగపడిందని, మీ గురించి మీకు తెలియని కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ బటన్ నొక్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వాళ్లక్కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. చివరిసారిగా ఒక్కసారి, మీరింకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెందో విశ్లేషణల కోసం ఇప్పుడే చేసుకోండి. మీ రాశి, నక్షత్రాన్ని కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. గుర్తుంచుకోండి, జ్యోతిష్యం అనేది ఒక గైడ్ మ్యాప్ మాత్రమే, అంతిమ తీర్పు కాదు. ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మీ బలాలను పెంచుకుని, బలహీనతలను అధిగమించి మీ భవిష్యత్తును మీరే ఎలా డిజైన్ చేసుకుంటారనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలివేస్తున్నాము. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్, ప్లీజ్ like, share and subscribe to Me Bhakti TV.